హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మనకు వివరాల్లోకి వెళ్తే 2 దరఖాస్తులు చాలు అంటూ ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. ప్రభుత్వ కాలేజీలకు ఒకటి, ప్రైవేట్ కాలేజీలకు మరొకటి, ఈ 2 దరఖాస్తులు చేస్తే దేశంలోని అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకేసారి అటెండ్ కావచ్చు అంటూ మనకు రావడం జరిగింది. సో ఇదైతే ఒక విధంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మాత్రం ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలకి సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ విధంగా చాలా రకాలుగా దాదాపుగా ఒక మంచి ర్యాంక్ వచ్చి కూడా ఒక 40-50 అప్లికేషన్లు అయితే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో అలాంటి వాటికి చెక్ పెడుతూ ఈ 2024-25 నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి తేయబోతున్నట్టు మనకు రావడం జరిగింది. సో ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వారికైతే ఇదొక మంచి శుభ పరిణామం. సో ఇలాంటి విషయాలను అయితే స్వాగతించాలి. దేశవ్యాప్తంగా దాదాపుగా 1,00,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఆ రాష్ట్రంలోనే కొన్ని సీట్లకు మాత్రమే అప్లికేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చేసుకునే అప్లికేషన్ విధానంతో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలలో నాన్ లోకల్ కోటా కింద అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదైతే ఒక మంచి పరిణామం. సో ఏదేమైనప్పటికీ దేశం మొత్తం 681 మెడికల్ కాలేజీలో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకున్నారో ఇలాంటి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఆటంకి కాకుండా ప్రభుత్వ సీట్ అయితే పొందే అవకాశం ఉంటుంది. సో ఒకసారి అయితే ఈ విషయం గురించి తెలుసుకొని ఎంబీబీఎస్ చదివించడానికి అయితే ముందుకు రావచ్చు. అదేవిధంగా 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు అంటూ కూడా మనకు రావడం జరిగింది. ఈసారి మాత్రం 2022తో పోలిస్తే యూఎస్ఏకి 60% ఎక్కువ అంటూ మనకు వివరించడం జరిగింది. అమెరికాలో చదివే 10 లక్షల పైచిలకు అంతర్జాతీయ విద్యార్థుల్లో 2.5 లక్షల వరకు భారతీయులే ఉన్నారంటూ మనకు భారత ఎంబసీ అయితే పేర్కొనడం జరిగింది. ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్ళే వారిలో మన భారతీయులే ఎక్కువగా ఉన్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇదైతే మనకు విద్యా అవకాశాలను అందిపుచ్చుకునేదానికైతే మన భారతీయ విద్యార్థులు ముందున్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి కొంత రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే మధ్యస్థంగానే ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. మ్యాథ్స్ కొద్దిగా కఠినంగా ఉన్నా కూడా కెమిస్ట్రీ కాస్త క్లిష్టంగా రావడం జరిగిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఫిజిక్స్ మాత్రం సులభంగా ఉందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు నిన్నైతే 2 షిఫ్టుల్లో 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని చాప్టర్స్ తొలగించడం జరిగింది గత ఎగ్జామ్స్తో పోలిస్తే. అయినప్పటికీ తొలగించిన చాప్టర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంత అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారని చెప్పి పేర్కొనవచ్చు. ఇది మనకు జేఈ మెయిన్స్ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా వీఆర్ఓలను తిరిగి రెవెన్యూలోకి తీసుకోవాలి అంటూ మనకు ఇక్కడ ప్రధానంగా అయితే రావడం జరిగింది. ఇదైతే కరెక్ట్ కాదు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఏదైనప్పటికీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించాలని ఇతర శాఖల్లోకి పంపిన వీఆర్ఓను తిరిగి రెవెన్యూలోకి తీసుకోవాలంటూ రెవెన్యూ ఎంప్లాయీస్ కోరడం జరుగుతుంది. సో గవర్నమెంట్ అయితే దీనికి సానుకూలంగా స్పందించకపోవడమే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి బదులు ఇంకా వేరే ప్రత్యామ్నాయాన్ని ఆలోచించడం ఒక విధంగా మంచిది అనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఇదైతే రెవెన్యూ ఎంప్లాయీస్ యొక్క వినతి కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో ఏం జరుగుతుందని చూద్దాం. అదేవిధంగా 2 ఏళ్లుగా పోరాడుతున్నాం, న్యాయం చేయండి అంటూ కూడా మనకు స్టాఫ్ నర్సులు అయితే సీఎంను కలిసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే 317 జీవో ద్వారా తమకు అన్యాయం జరిగింది, మాకు మారుమూల ప్రాంతాలకు కేటాయించిన హైకోర్టు తమకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. సో దీనిపైన గత ప్రభుత్వం అయితే స్పందించలేదు, మీరైనా కొద్దిగా స్పందించండి అంటూ మనకు స్టాఫ్ నర్సులు అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేశారంటూ మనకు ఇవ్వడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం సొంత జిల్లాలకు మమ్మల్ని కేటాయించండి అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో సొంత జిల్లాలు అంటే గతంలో ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కాబట్టి మా కొత్త జిల్లాల ప్రకారం మా సొంత జిల్లాలకు పంపించండి అంటూ ఈ 317 జీవో మాకు ఆటంకిగా ఏర్పడిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు కొత్త వారు వస్తున్నారు కాబట్టి వారు రావడానికంటే ముందు మాకు పాత వారికి పోస్టింగ్స్ ఇచ్చి కొత్త వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు స్టాఫ్ నర్సులు 2 ఏళ్ళుగా పోరాడుతున్నామంటూ కొంత సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట వేశామంటూ మనకు ఓయూలో లైటింగ్ సిస్టమ్ మరియు అథ్లెటిక్ ట్రాక్ను ప్రారంభించిన కిషన్ రెడ్డి అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో మనకు నిన్నైతే ఉస్మానియా యూనివర్సిటీలో
లేజర్ లైటింగ్ తోటి ఒక కొత్త ఒరవడిని సృష్టించారంటూ మనకు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్‌లో అందుబాటులో ఉంది. సో, కావాల్సిన వారు ఒకసారి చూసి దాన్ని ఆస్వాదించొచ్చు. లైటింగ్ సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా చేయడం జరిగింది కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అంటూ కూడా మనకు ప్రధానంగా రావడం జరిగింది. వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటూ కూడా మనకు ముఖ్యమంత్రి పేర్కొనడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే మనకు ఒక విధంగా మంచి పరిణామమే. అన్ని కాలేజీలకు సంబంధించి ఒకే చోట ఉండడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇది అన్నీ కూడా హాస్పిటల్‌కు అటాచ్ అయి ఉన్న కోర్సులు కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర ఉంటే ఒక పెద్ద హాస్పిటల్ అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. సో, సేవలు కూడా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపై చర్చ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే ఒక మంచి పరిణామమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కోసమే రేషన్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. తెల్ల కార్డు తీసుకోవడం కారణంగా రేషన్ బియ్యం తీసుకోకపోగా దాన్ని దుర్వినియోగపరుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ కనుక విభజిస్తే తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారు సంఖ్య తగ్గుతుందని చెప్పి మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఇది మనకు ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డుల గురించి కొత్త సమాచారం. అదేవిధంగా ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు అంటూ కూడా మనకు రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఇంతవరకు అయితే ఎగ్జామ్స్ జరిగి తుదికీలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించి ఫలితాలు వెల్లడించేందుకు ఏమి అడ్డంకులు ఉన్నాయని చెప్పి వాటిపైన అయితే టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. సో, దీనిలో ప్రధానంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే కానీ దాదాపు ఒక 10,000 పోస్టులకు భర్తీకి మార్గం సుగమం అవుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో, దీనికి సంబంధించిన అడ్డంకులు తొలగేలా ప్రభుత్వాన్ని చూడాలంటూ మనకు ప్రభుత్వాన్ని అయితే కోవడం జరిగింది. సో, ఏదేమైనప్పటికీ మనకు టీఎస్పీఎస్సీ కొత్త సభ్యులు మరియు చైర్మన్ వచ్చిన తర్వాత కొంత ముందడుగైతే పడుతుందని చెప్పి అనుకోవచ్చు. సో, మనకు తొందరలోనే కొన్ని అయితే ఫలితాలు రావచ్చు. ఇది మనకు టీఎస్పీఎస్సీ ఫలితాల ప్రకటనపై కసరత్తు గురించి కొంత సమాచారం. అదేవిధంగా మార్కుల పత్రం అనేది విజిటింగ్ కార్డు కాదు అంటూ మనకు మోదీ అయితే పేర్కొనడం జరిగింది. ఒత్తిళ్లు తట్టుకునే స్థైర్యాన్ని విద్యార్థులు నింపాలి అనే విషయాలను అయితే తల్లిదండ్రులకు ప్రధాని మోదీ సూచన అంటూ మనకు ఇవ్వడం జరిగింది. పిల్లలని ఇతరులతో పోల్చి చూడడం అనేది ప్రమాదకరం. అదేవిధంగా తెలివైన వారితో స్నేహం చేయండి అంటూ మనకు వివరించడం జరిగింది. ఎందుకంటే తెలివైన వారు ఏ సబ్జెక్టులో నిష్ణాతులో దానికి సంబంధించి అవగాహన పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ పిల్లలు ఏదైతే వీక్ ఉన్నారో దానిపైన పట్టు సాధించడానికి తెలివైన విద్యార్థుల నుంచి సలహాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అవసరమైతేనే ఫోన్ వాడతాను, నేనే అవసరమైతేనే ఫోన్ వాడతాను అంటున్నానంటే మీరు అనవసరమైన విషయాల్లో ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సవాళ్లకు సవాల్ విసరాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిపైన అధ్యయనం చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి కానీ కుంగుబాటుకు లోను కాకూడదు అంటూ మనకు ఇక్కడ వివరించడం జరిగింది. సో, ఏదేమైనప్పటికీ ఒత్తిళ్లను తట్టుకునే స్థైర్యాన్ని అయితే విద్యార్థులు నింపాలి. మార్కుల పత్రం అనేది విజిటింగ్ కార్డు లాంటిది కాదు, దానిపైన మీరు విచారణ చేయాలి అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు పరీక్షా పే చర్చలో భాగంగా మోదీ అయితే ఈ విషయాలు పేర్కొనడం జరిగింది. సో, అదేవిధంగా మనకు మరో పాయింట్ చూసుకుంటే యునెస్కో నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటూ కూడా రావడం జరిగింది. మనకి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ను భారత్ పంపించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లకు మరాఠా రాజు నిర్మించిన అసాధారణ సైనిక దుర్గాలను నామినేట్ చేసింది. మొత్తం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో 12 దుర్గాలు ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలోని సల్హేర్ కోట, శివనేర్ కోట, లోహ్గఢ్, కందేరి కోట, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గం, పన్హారా కోట, విజయదుర్గం, సింధుదుర్గం, తమిళనాడులోని గింజికోట ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇవి మరాఠా పాలకుల శక్తి సామర్థ్యాలను చాటుతాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో, మొత్తానికైతే మనకు యునెస్కోకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్కి సంబంధించి దుర్గాలను అయితే నామినేట్ చేయడం జరిగింది. సో, వాటికి సంబంధించి ఒక ఇమేజ్ చూసుకుంటే మహారాష్ట్రలోని సల్హేర్ కోట ప్రాంతం అంటూ మనకు ఒక ఇమేజ్ కూడా రావడం జరిగింది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యాపీ నైస్ డే.